కడప నగరంలో నారాయణపేటలో ఉన్నటువంటి మా అమ్మ ఒడి స్కూల్లోని విద్యార్థులకు ఆశీస్సులు, అదేవిధంగా మీకు చదువు చెప్తున్నటువంటి గురువులకు నమస్కారాలు. ఇక్కడ ఈరోజు గణతంత్ర దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి మీ గురువులకు, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తర్వాత ఈరోజు ఏంటమ్మా రిపబ్లిక్ డే, తెలుగులో గణతంత్ర దినోత్సవం. ప్రతిసారి మార్కెటింగ్ రంగంకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు, కానీ కొంచెం వాళ్ళకు బిజీ ఉన్నందువల్ల, బిజినెస్లు కంపెనీ ప్రజలు ఎక్కువ ఉన్నందువల్ల వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కూడా చాలా తక్కువైంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అన్నదానానికి ప్రోత్సహించడానికి కూడా బాధాకరమైనటువంటి ఎవరు ముందుకు రాలేదు ఎక్కువ. ఈ రోజు ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మీకు ఇక్కడ ఉన్న ఆశ్రమ అనాథంలో ఉన్నటువంటి పిల్లలకు అన్నదానానికి పంపించినటువంటి వాళ్ళలో నా చిన్ననాటి స్నేహితుడు సిరిమల్ల శ్రీనివాస్ లండన్లో ఉంటారు. ఇప్పటి వరకు నేను 10th క్లాస్ చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నా మొహం చూసింది లేదు, నేను ఆయన మొహం చూసింది లేదు. ఎక్కడో లండన్లో వాళ్ళ పిల్లల దగ్గర ఉన్నాడు. సడన్గా నేను ఒక మెసేజ్ పంపిస్తాను ప్రతి నెల ముందే, జనవరి 26 ఇట్లా అన్నదానం మీ పిల్లలకు ఉంటుందని అతను పంపించడం జరిగింది. అదేవిధంగా రాఘవేంద్రరావు అని ఇంతకుముందు ఆయకల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ వదిన పిల్లలు అసండి పవన్ రాధికా గారు పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు కూడా ఈ అన్నదానంలో పాల్పంచుకోవడం జరిగింది. తర్వాత మీకు ఈరోజు ఫుడ్ ప్రాడక్ట్స్ కూడా పంపించారు, ప్లస్ ఫుడ్ ప్రాడక్ట్స్ కూడా ఇచ్చారు. వాళ్ళ పేర్లు రకరకాల చదువుతాను, చదివిన తర్వాత ఒక 2 దేశభక్తి గీతాలు, ఆ తర్వాత మీకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నేను చెప్పేది ఏమంటే ఈ కార్యక్రమంలో మీకు ఎక్కువ చెప్పకపోవడం, పొద్దు నుంచి అందరూ చెప్పి వినేసింటారు. కాబట్టి అక్కడగా ఏదో పనిచేసి వెళ్తున్నాం. మీరు చక్కగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. కాబట్టి అందరూ లాస్ట్ టైం చెప్పారు కదా, ఒకసారి ఒక ఆయన విద్యుత్ చూడాల నుంచి వచ్చారు. ఆయన బాగా అలర్ట్ చేస్తూ అల్లరి పాలు కాకుండా చక్కగా చదువుకోవాలని, అది పాటిస్తే చాలా మంచిది. ఈరోజు మీకు ప్రాడక్ట్స్ కోసం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు టి రామిరెడ్డి గారు, ఎస్ఎస్సిబి కడప, నెమలిగుండం 777 సామాన్లు పనిచేస్తారు గుంటూరు, డి హనుమంతరావు గారు అనేసి ఆశీర్వాద్ ఎదుర్కొంటుంది కంపెనీ, అక్కడ కూడా పనిచేస్తున్నారు. ఇంకా ఫోటో పంపించి చెప్పారు. పి కృష్ణమోహన్, ఇతను కూడా నా చిన్ననాటి స్నేహితుడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. జి మల్లయ్య గోల్డ్ మెడలిస్టు చెన్నూరు. బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన డబ్బులు పంపించారు, ఎవరు పంపించట్లేదు. సడన్గా ఫోన్ చేసేటప్పటికి వారి తల్లి స్వర్గస్థులని చెప్పడం జరిగింది. తర్వాత ఈ పడగండ రాఘవేంద్రరావు, ఆయన రాఘవేంద్రరావు అంటారు, ఆయన కూడా మీకు లాలిపాప్స్ పంపించడం జరిగింది. ఇందులో విషయం ఏంటంటే మీ స్కూల్లో మేడం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అల్లం సునీత మేడం గారు, ఆర్ హర్షవర్ధన్ రెడ్డి కేక్స్ పంపించడం జరిగింది. స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నట్టు నంద్యాలలో ఉంటారు కె రవికాంత్ గారు. ఆయన ఎవరో తెలుసు, నా ఫ్రెండ్ ప్రొఫెసర్ పనిచేస్తున్నాడు, నా ఫ్రెండ్కు శిష్యుడు. ఆయన ప్రతి నెల పంపించడం జరుగుతుంది. మస్తాన్ అనేసి రిలయన్స్ కంపెనీ
అలియాన్స్ చిప్స్ అనేసి పంపించారు. టి సుబ్రహ్మణ్యం డిస్ట్రిబ్యూటర్, ఆయన ఈ కేక్స్ పంపించారు. బిర్లా బ్రదర్స్ పార్లమెంట్ డిస్ట్రిబ్యూటర్, ఆయన వచ్చేసి కాఫీ చాక్లెట్స్ పంపించారు. ఇవి వాళ్ళు పంపించినటువంటి డీటెయిల్స్. ఎందుకంటే కనీసం వాళ్ళు రాకపోయినా మీకు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనేది ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఒకసారి భారత మాతకు చేయాలంటే ఇంకా గట్టిగా, ఇంకా థ్యాంక్ యూ. చక్కగా చదువుకుంటారు కదా. ఒక 2 పాటలు వేసి దేశభక్తి గీతాలు విని ఆ తర్వాత మీకు ఏమైనా డిస్ట్రిబ్యూషన్ చేయాలో చేసేస్తాం అన్నా. రైట్, థ్యాంక్ యూ. చేయి డాన్స్ చేయి. ఇప్పుడు ఇక్కడ మనం అన్ని మర్చిపోవడమే. ధ్యానం అంటే ఒక విగ్రహం లాగా ఉండాలి. చేసే పని మీద 2 minutes చేసినా చాలు. శ్వాసతో మనసును గ్రహించుకుంటూ ఉండాలి. మనం మర్చిపోవాలా, స్కూల్ మర్చిపోవాలా, ఇల్లు మర్చిపోవాలా, మనం మర్చిపోవాలా. ఓన్లీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మాత్రమే గ్రహించుకుంటూ ఉండాలి. తీసుకురండి. తీసుకోండి. సార్ లేవా? రైట్ 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 రైట్. అక్కడ మూతం చూడండి రమణ సార్. వెళ్ళిపోవాలా? రైట్ మా స్పీడ్ స్పీడ్. సార్ అయిపోయినా సార్, బొమ్మలు ఇంకా ఉన్నాయి. నిదానంగా తినండి, నిదానంగా భోంచేయండి మా.